అత్యాధునిక వసతులతో ఈఎస్ఐ ఆసుపత్రి రూపుదిద్దుకుంది. 114 కోట్ల వ్యయంతో రూపుదిద్దుకున్న ఈఎస్ఐ ఆసుపత్రిని ఈ నెల 25న ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభిస్తారని కాకినాడ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ చెప్పారు. ప్రధాని ప్రారంభించిన నేపథ్యంలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివిధ విభాగాల అధికారులతో కలిసి కాకినాడ సామమూర్తి నగర్లోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఎంపీ సందర్శించారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఏడీసీ సిహెచ్ నాగనరసింహారావు, ఇతర అధికారులు ఆమె వెంట ఉన్నారు. హాస్పిటల్లోని వివిధ విభాగాలను, ఆపరేషన్ థియేటర్లను, జనరల్ వార్డులను ఆమె పరిశీలించారు. 2020లో శంకుస్థాపన చేసి కరోనా భారీ వర్షాలను సైతం అధిగమిస్తూ అత్యంత వేగంగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొచ్చామన్నారు. ఆరంభంలో ఈఎస్ఐ ఆసుపత్రి కోసం 100 కోట్లు మంజూరు కాగా అత్యాధునిక వసతుల కోసం 14 కోట్లు అదనంగా మంజూరు చేశారన్నారు. ఆసుపత్రితో పాటు పనిచేసే వైద్యులు, ఇతర ఉద్యోగుల కోసం క్వార్టర్స్ కూడా అదే ప్రాంగణంలో నిర్మించామన్నారు. చాలా చాలా సంతోషకరమైంది. కార్మికులకి కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కాకినాడలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ని శాంక్షన్ చేసుకున్నాం 2020లో. ఈఎస్ఐ హాస్పిటల్ రావడానికి సంపూర్ణ సహకారం, ఇక్కడ స్థలం హ్యాండ్ ఓవర్ అవడానికి కానీ ఇక్కడున్న పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. అటువంటి పరిస్థితుల్లో ఈ స్థలాన్ని పూర్తిగా అన్ని రకాలుగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా గౌరవ శాసనసభ్యులు సోదరులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన ఈఎస్ఐ హాస్పిటల్ కోసం మనం ప్రయత్నిస్తాం కాబట్టి తప్పనిసరిగా అవ్వాలి. కార్మికుల కుటుంబాలకి ఇది బాగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ రోజు మనకి స్థలం పూర్తిగా మన హ్యాండ్ ఓవర్లోకి రావడానికి చాలా సహకరించడం జరిగింది. కార్పొరేషన్ కమిషనర్ గారు, కార్పొరేషన్ అధికారులు వారంతా కూడా సహకరించారు. మనం ప్రపోజల్ తయారు చేసి అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. అప్పటికే రాజమండ్రిలో హాస్పిటల్ 50 బెడ్ని అప్గ్రేడ్ చేయడం జరిగింది కాబట్టి మనకి సెపరేట్గా అవ్వటానికి కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అప్పటి గౌరవ కేంద్ర మంత్రి వారు గాంగ్వార్ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మన కార్మికుల యొక్క ఇబ్బందుల్ని వివరించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించి మన 100 పడకల హాస్పిటల్ 100 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. 2020లో మనం ఫౌండేషన్ వేసుకున్నాం. వేసుకునేటానికి కొద్ది నెలల్లోనే కరోనా రావడం జరిగింది. కరోనా వచ్చింది. తర్వాత అది కొంచెం కోలుకోవడానికి పూర్తి పనులు మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ఆగిపోయాయి. దాని తర్వాత కూడా పనులు ప్రారంభించి మొదలుపెట్టి స్టార్ట్ చేసి స్పీడ్ అందుకునేటప్పటికి హెవీ రైన్స్, విపరీతమైన రైన్స్ రావటం వల్ల ఇంజనీరింగ్ సిబ్బంది చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా అన్నింటినీ ఎదుర్కొని తక్కువ టైంలో ఇంచుమించుగా ఎమ్మెల్యే గారికి మాకు అదృష్టం ఏంటంటే మేమే శంకుస్థాపన చేసాం. రేపు మా చేతుల మీదుగానే మరి ఇది ప్రారంభం కావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. రేపు 25వ తేదీ, ఫిబ్రవరి 25వ తేదీన మరి వర్చువల్గా గౌరవ భారత ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు దీన్ని ప్రారంభించడానికి అంగీకరించడం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా కొన్ని హాస్పిటల్స్ వారు మరి జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అందులో మన కాకినాడ హాస్పిటల్ ఉండడం కూడా మన అందరి అదృష్టం. మరి ఈ హాస్పిటల్ గురించి మరి ఇంచుమించుగా దీనికి 114 కోట్ల రూపాయల వ్యయంతో ఇది పూర్తి చేసుకున్నాం. 4 అధునాతనమైన 4 ఆపరేషన్స్ థియేటర్స్ ఉన్నాయి, 100 పడకలు ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ మోడల్తో పూర్తిగా కూడా ఆధునీకరించబడి పూర్తిగా సాంకేతిక పరంగా కానీ మరి టెక్నాలజీ పరంగా కానీ ఇక్కడ అన్ని విధాలుగా ఈ యొక్క కార్మిక కుటుంబాలకి ఆరోగ్య సేవలు అందించడానికి ఈ హాస్పిటల్ని మరి పూర్తిగా పూర్తిగా నిర్మాణించడం జరిగింది. ఇప్పటికే డాక్టర్స్ని ఆల్ ఓవర్ ఇండియా నుంచి డాక్టర్స్ని వేశారు. సుమారు 10 మంది డాక్టర్స్ని వేయటం జరిగింది. 7 మెంబర్స్ ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇతర స్టాఫ్ని అంతా కూడా మెడికల్ స్టాఫ్ అంతా అవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా విధుల్లో జాయిన్ అవ్వటం జరిగింది. రేపటి నుంచి 25వ తారీఖు ఈ ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరగడం జరుగుతుంది. ముఖ్యంగా 65,000 మంది, సుమారు 65,000 మంది కార్మికులు ఉన్నారు. వారి కుటుంబాలతో కలిపి 2 లక్షల మందికి మరి హాస్పిటల్ ఉపయోగపడబోతుంది. భవిష్యత్తులో ఇంకా కావలసిన సౌకర్యాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి పూర్తి ఆరోగ్య సేవలు, మెడిసిన్స్ ఇవ్వటం కానీ, ఓపీ చేయటం కానీ, ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఆరోగ్య సేవలు ఇక్కడ నుంచి అందించడానికి పూర్తిగా మరి సూపరింటెండెంట్ గారు, అదేవిధంగా వారి ఆరోగ్య సిబ్బంది, ఈఎస్ఐసి పూర్తిగా దీన్ని మనకి చెప్పడం జరిగింది.
ఈఎస్ఐసి కార్పొరేషన్ ద్వారా ఈ హాస్పిటల్ నిర్వహణ చేయడం జరుగుతుంది. కాబట్టి 25వ తేదీన జరగబోయే ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్మికులు వారందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు మేము కూడా మరి ఈ ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమన్వయం చేసుకొని అన్నీ కూడా చేసి 25వ తారీఖున మరి అంకితం చేయడానికి కార్మికులకు అంకితం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ పట్టణ ప్రజల అదృష్టంగా ఇంకొక ఫెసిలిటీ మన కాకినాడ పట్టణం రాబోతుంది. అది 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్. ఈ హాస్పిటల్ గత ప్రభుత్వంలో వేరే చోటకి తరలిపోతుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంపీ మేడం వంగాగీత విశ్వనాథన్ మేడం గారు ఎంతో పట్టుదలతో ఈ యొక్క హాస్పిటల్ని మళ్ళా కాకినాడ పట్టణంలో నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ప్రారంభించే ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 6 ఎకరాల స్థలంలో స్థలం ఉన్న హాస్పిటల్ గత నాయకులు సరిగ్గా పనిచేయకపోవడం హాస్పిటల్ బయట షిఫ్ట్ అయిపోయే పరిస్థితులు ఉంటే ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ భూమి ఉంది ఈఎస్ఐ సంబంధించి అని మేడం ఫైట్ చేసి ఈ హాస్పిటల్ కట్టే కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్స్లో కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ సిబ్బంది కానీ కాంట్రాక్టర్ కానీ సందర్భంగా అభినందించారు. ఇన్ టైంలో కరోనా వచ్చినా కూడా తక్కువ సమయంలో సుమారు 1,50,000 అడుగుల్ని 100 కోట్ల రూపాయలతో చాలా తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇంజనీరింగ్ సిబ్బందిని అభినందిస్తూ, కాకినాడ పట్టణం అంటే పోర్ట్ బేస్డ్ సిటీ. ఈ సిటీలో ఎక్కువ మంది కార్మికులు ఈఎస్ఐ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి అందరికీ కూడా ఉంది. కనుక ఈ హాస్పిటల్ ఇక్కడ రావడం నిజంగా కాకినాడ పట్టణ ప్రజల అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృషి చేసినటువంటి ఎంపీ మేడం గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి అంటుంది హెల్త్ పరంగా అందరికీ మంచి ఫెసిలిటీ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా ఈఎస్ఐ కూడా ఇక్కడ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ 25th ఇనాగ్రేషన్ ఉంది. ఆల్రెడీ ఓపీకి వస్తున్నారు. అంటే కార్మికులు 25వ తారీఖు నుంచి పూర్తి ప్రచారం చేసి ఈ యొక్క ఈఎస్ఐ ఫెసిలిటీ ఉన్న ప్రతి కార్మికుడు కూడా ఈ యొక్క ఫెసిలిటీని వాడుకోవడానికి అందుబాటులో వస్తుంది.